వేసిన వల్ల అంతా బాగానే ఉంది. డివైడర్ కట్టినాక అంతకుముందు ఇరుగ్గా ఉండేది, ఇప్పుడు ఫ్రీగా ఉంది. కాస్త అటోళ్ళు అటు ఇటోళ్ళు ఇటు వెళ్తున్నాం. రంగులు వేసినాక ఇంకా బాగుంది. ఈ మధ్యలో డివైడర్లు కట్టి మొక్కలు పెట్టి ఇవన్నీ విజయవాడ మొత్తం కూడా, విజయవాడ ఏంటి విజయవాడ చుట్టుపక్కల కూడా పల్లెల్లో కూడా అంత బాగా నెంబర్ 1గా చేశారు. మొక్కలు పెడతాం కానీ, పార్కుల్లాగా తయారు చేయడం కానీ, ఈ కాలువ గట్లమ్మటే ఈ పిచ్చి పిచ్చిగా చేయకోకుండా, ఏ బాత్రూమ్కి టాయిలెట్లకి వెళ్ళకోకుండా క్లీన్ అండ్ గ్రీన్గా నెంబర్ 1 చేశారు 1 కిలోమీటర్ వరకు. నీట్నెస్ అండ్ గ్రీన్లీనెస్ ఉండేటట్టుగా అన్ని ముఖ్య కూడళ్లలో బ్యూటిఫై చేసేయడానికి అనుగుణంగా మ్యూరల్ వాల్ పెయింటింగ్ అనే ఒక మంచి విషయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వాల్స్ని మెయిన్ రోడ్స్కి ఆనుకుంటూ ఉన్న వాటినన్నింటినీ కూడా బ్యూటిఫై చేయడం జరిగింది. దీంతో వల్గర్ స్లోగన్స్ కానీ, బ్యాడ్ పోస్టర్స్ కానీ వాటి మీద ఇంకా లేకుండా నీట్నెస్ని తీసుకురావటం, బ్యూటిఫై చేయటం అన్నది జరిగింది. మరియు ఎక్కడికక్కడ ముఖ్య కూడకల్లో అంటే ట్రాఫిక్ ఐలాండ్స్, కర్బ్ వాల్స్ పెయింటింగ్స్ ఎప్పుడు కూడా నీట్గా ఉండేటట్టు, డస్ట్ పొల్యూషన్ ఏమీ లేకుండా క్లీన్లీనెస్గా ఉండేటట్టు, టైమ్లీ వాష్ చేసేటట్టు ప్రతి విషయంలోనూ సీఎం గారు ఇస్తున్న సూచనల్ని ఇక్కడ అమలు చేయటం జరుగుతూ ఉంది. పట్టణంలో ఇదివరకు ఒక రోడ్డు ఉండేది. ఆ రోడ్లోనే మేము తప్పుకుంటూ చాలా ఇబ్బందికరంగా వెళ్తూ ఉండేవాళ్ళం. సో అప్పుడున్న ట్రాఫిక్కిను ఇప్పుడున్న ట్రాఫిక్కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి పట్టణంలో నడిబొడ్డున ఉన్నటువంటి మెయిన్ రోడ్ని చక్కగా డివైడ్ చేసి చక్కటి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అందులో గ్రీనరీ పెంచడం అది చాలా ఆహ్లాదకరంగా ఉంది. అసలు ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే ముచ్చటేస్తుంది. చక్కగా వెళ్ళగలుగుతున్నాం క్లియర్గా, అంటే అంత వెడల్పుగా రోడ్స్ ఉన్నాయి. అలాగే పారిశుద్ధ్యంకి వస్తే మరి పారిశుద్ధ్యం కూడా మెయిన్ రోడ్స్లో చక్కటి పారిశుద్ధ్యం. ఇదివరకు మరి ఎక్కడ చూసినా చెత్తలు పేరుకుపోయి ఉన్న బందర, అది చివరికి బందర్ అంటే బందర్ బస్టాండు, బందరు రకరకాలైన సినిమాల్లో బందర్ మీద జోకులు అనేది ఉన్నాయి. ఇవాళ అలా జోకులు వేయడానికి అవకాశం లేదు. చాలా వరకు రెక్టిఫై అయినాయి. రోడ్డు నిర్మాణం, రోడ్డు రిపేర్స్, రోడ్లు పరిశుభ్రత, మొక్కలు పచ్చదనం, కాలుష్య నివారణ చేయడం వరకు కూడా చాలా కృషి చేస్తున్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా చేయవలసిన కోరుతున్నాం. చాలామందిని చూశాను రోడ్డు మీద స్విచ్ చేయడానికి, కానీ అక్కడ మెయింటైన్ చేసిన దాని ప్రకారం చూస్తే ఎవరికి అక్కడ స్విచ్ చేయబుద్ధి కావడం లేదు. సో అంత చేంజ్ తీసుకొచ్చిన ఓన్లీ 1% అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్గా థ్యాంక్స్ చెప్తున్నాను.